కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంజూరైన బీసీ రుణాలకు తక్షణమే సబ్సిడీ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వటంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన బీసీ వర్గాల అభివృద్ధికి ఈ రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని డివైఎఫ్ఐ నగర కార్యదర్శి ఓబులేష్ పేర్కొన్నారు. బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే సబ్సిడీ రుణాలు కూడా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ లిస్ట్ కూడా ఫైనల్ చేసిన తర్వాత ఇవాళ దాదాపు 11 నెలలు పూర్తవుతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 పైచిలకు దరఖాస్తుదారులకు ఇవాళ సబ్సిడీ రుణాలు వేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఇప్పటికే బీసీలు అత్యంత వెనుకబడినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా యువత ఏదో తన కాళ్ళ మీద నిలబడడానికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ లోన్ల మంజూరులో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దీంట్లో ఆయా స్థానిక ఎమ్మెల్యేల పాత్ర కీలకంగా ఉంది. సెలక్షన్ లిస్టు కావాలంటే ఆయనకు ఓటు వేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి అధికారులకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన మనుషులు అయితేనే ఈ సెలక్షన్ లిస్ట్ వేశారు. మొత్తానికి ఏమైనా సెలక్షన్ లిస్టు పూర్తయినా ఇవాళ సబ్సిడీ రుణాలు మంజూరు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించడం సరైనది కాదు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ బీసీలు వెన్నెముక అని చెప్పుకుంటూ మరి హడావిడిగా మేము చేసిన ఉద్యమాల కారణంగా బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పి అందరూ కూడా అప్లై చేసిన తర్వాత మరి లక్షలాది మంది రాష్ట్రంలో మరి బీసీలు ఇంటర్వ్యూలకు సెలక్షన్ అటెండ్ అయ్యి మళ్ళా విజయవాడలో మీటింగ్ పెట్టి బీసీ మినిస్టర్ ఆధ్వర్యంలో 47 కోట్లు విడుదల చేస్తున్నాము, అవి ఆదరణ పథకం కింద అని చెప్తున్నారు. ఇది కూడా నమ్మకం లేని విషయము. కాబట్టి వెంటనే మరి విడుదల చేసి బీసీ రుణాలు విడుదల చేసి